ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. పచ్చ ముఠాల అండదండలతో రాష్ట్రంలో ఒక పరిశ్రమ తరహాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ విస్తరించింది. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం దందా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దాకా పాకింది. ఇక ఈ ముఠా తయారు చేసిన నకిలీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా విక్రయించారు అని తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే విచ్చలవిడిగా ఊరూరా బెల్ట్ షాపుల ఏర్పాటుకు గేట్లు బార్లా తెరిచింది. మద్యం షాపులన్నింటినీ టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులే దక్కించుకున్నారు. అరాకొరగా డ్రాలో ఇతరులకు దక్కినా నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 75,000కు పైగా బెల్ట్ షాపులు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు నడుపుతున్నారు. ఓ గ్రామంలో 10 నుంచి 12కు పైగా బెల్ట్ షాపులున్నాయంటే మద్యం ఎలా ఏరులై పారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాజేరు పంచాయతీలో 3,998 జనాభా ఉండగా ప్రతి 333 మందికి ఒకటి చొప్పున ఇక్కడ 12 బెల్ట్ షాపులున్నాయి. అదే జిల్లా నాగాయలంక మండలంలో సొర్లగొంది గ్రామంలో బెల్ట్ షాపు 9 లక్షల రూపాయలకు పలికింది. కనీసం 4-5 వేల జనాభా కూడా లేని ఊళ్ళలో ఒక్కో బెల్ట్ షాపు పెట్టుకోవడానికి 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్ళల్లో ఎంత మద్యం అమ్మితే అంత డబ్బు తిరిగి రావడంతో పాటు అదనంగా లాభాలు వస్తాయి. ఏ మేరకు లాభాలు వస్తాయో ఎలా వస్తాయో సదరు టీడీపీ నేతలు వేలంపాట పాడిన వారికి ముందే చెప్పారా? ఈ లెక్కన నకిలీ మద్యం అమ్మకాలుంటాయని, తద్వారానే భారీ లాభాలు మూటగట్టుకోవచ్చునని ఉప్పందించారని తెలియడం లేదా? అందుకేగా ఇదివరకెన్నడూ కనీ విని ఎరుగని రీతిలో బెల్ట్ షాపుల కోసం వేలంపాటలు పాడడం చూసి విస్తుపోయాం. ఇప్పుడు ఆచరణలో అమలవుతోంది ఆ నకిలీ దందానే. ఏడాదిన్నరగా గుట్టుగా సాగిన నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలు కావడంతో టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఊరూరా పుట్టగొడుగుల్లా వెలిశాయి. తక్కువ ధరకు దొరికే నకిలీ బ్రాండ్ల మద్యం అమ్మకాలే ఈ బెల్ట్ షాపుల్లో ఎక్కువగా జరిగినట్లు సమాచారం. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ మద్యం తాగిన పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో నకిలీ మద్యం గుట్టురట్టు కావడంతో ఈ మద్యం తాగిన వారు బెంబేలెత్తుతున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఎక్కువగా నకిలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు తనిఖీల్లో వెలుగు చూసిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. పేదలు ఎక్కువగా తాగే 99 రూపాయలు, 130 రూపాయలు లాంటి రకాల నకిలీ మద్యం తయారీపైనే సిండికేట్ దృష్టి సారించినట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది.